ప్రజల్ని మళ్ళొక్కసారి నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు. ఆయన విధానమే మద్యం పంచడం, పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అమరవీరుల స్తూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాలి, అది కూడా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. నీకు ఆ అనుమతి లేదు, చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎట్లా ఆహ్వానిస్తావు అని చెప్పి నన్ను అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించి మా కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు ఇక్కడికి పరిణామాలు దాపురించినాయి. నేను సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగానే ఉద్యమకారులైతే, నీతి నిజాయితీ పరులైతే, మీరు అంటున్నదాన్ని మీరు నమ్మితే, నిజంగానే ఈ 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితుల 3 ఎకరాలు పంచినా, ఇంటికో ఉద్యోగం వచ్చినా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చినా, గిరిజనుల 12% రిజర్వేషన్ అమలు చేసినా, ఏదైనా సరే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు, నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే మీరు చెప్పినరో ఇది ప్రజలు చెప్పలేదు, ప్రజలు మిమ్మల్ని అడగలేదు. ప్రజలు అడిగింది తెలంగాణ రాష్ట్రం, ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం, స్వయం పరిపాలన, సామాజిక న్యాయం. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆధిపత్య నుంచి విముక్తి. ఇవి ప్రజలు అడిగినాయి. ఇవి ఇవ్వకుండా నీళ్లు నిధులు నియామకాలని నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు, నువ్వు చెప్పిన నిధులు నీ ఇంట్లోకే పోయినాయి, నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చినాయి. ఏవి చెయ్యకపోను, ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలలో నెగ్గాలనుకున్నావు. మేము చెప్పిన దానికంటే మేము రైతు భరోసా కింద 15,000 ఇస్తామంటే సార్ 16,000 ఇస్తామన్నాడు. సంతోషం. మరి నేను 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అనాలి కదా. అసలు ఉద్యోగాల ప్రస్తావననే తీసుకురాలే, ఒక్క ఉద్యోగం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. మరి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నీ ఉద్యమం స్లోగానే నియామకాలు కదా. నేను మహాలక్ష్మి ద్వారా 2,500 ఇస్తా అంటే నువ్వు 3,000 ఇస్తాను. నేను చేయుత ద్వారా 4,000 ఇస్తా అంటే నువ్వు 5,000 ఇస్తాను. ప్రతి దాంట్లో నువ్వు పెంచి చెప్పినవు. మరి నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల నేను నియామకాలు చేపడతాను నేను చెప్పినప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు నేను చేపడతా, 6 నెలల లోపలనే చేపడతాను నువ్వు ఎందుకు చెప్పలేదు చంద్రశేఖరరావు? అంటే దీన్ని బట్టి నియామకాలు అన్న సబ్జెక్టే నీ ఎజెండాలో లేదు. ఇవాళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, లేదా వాళ్ళకి జీవన భృతి ఇస్తాను అది కానీ ప్రస్తావించలేదు. ఎక్కడ కూడా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, నియామకాల ప్రస్తావనే లేదు. చనిపోతున్న నిరుద్యోగ యువకులకు భరోసా లేదు, ఆ కుటుంబాలను ఆదుకునే విధానం లేదు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని నేను మొన్న ప్రవళిక కుటుంబంతో మాట్లాడి రాహుల్ గాంధీ గారికి కల్పిస్తాం వస్తున్నాడని చెప్తే ఉటావుటిన ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి టీఆర్ఎస్ వాళ్ళు ఆ కుటుంబాన్ని ఎత్తుకొచ్చి ప్రగతి భవన్లో నిర్బంధిస్తారట. ఇంత దిక్కుమాలిన నీతిమాలిన చర్యలకు చంద్రశేఖరరావు దిగజారి మాట్లాడుతున్నాడు. అందుకే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటుతో పాటు మీ అమ్మా నాయన ఓటు ఎవరు దక్కర్లేదు. నీ ఓటు, నిన్ను కన్న తల్లిదండ్రుల ఓటు, ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన ఓటేపిస్తే 30 లక్షలు వీళ్ళు 2 ఓట్లు అదనంగా చేస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. నేను అందుకే మా నిరుద్యోగ యువకులను కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగం వస్తుంది. మీ ఉద్యోగ నియామకాల మీద ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రస్తావించలేదు.
10 సంవత్సరాలు మీకు ఏం చేయలేదు. ఈ ఎన్నికల్లో రాబోయే 5 ఏళ్లలో కూడా మీకు ఏం చేస్తా అని కూడా మీకు చెప్పలేదు. ఇంకా కేసీఆర్ను మోసుకోవాలన్నా మీరు? అందుకే మీరే కథానాయకులై, మీరే కథన రంగంలో దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు రంగంలోకి రండి. రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు, ఉద్యమాన్ని విద్యార్థులు భుజాల మీద కెత్తుకున్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కథన రంగంలోకి దిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేంద్ర ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఉద్యమాన్ని నిర్వహించిన విద్యార్థులారా, మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ 45 రోజులు పూనుకోండి. వాడు పరీక్షలు పెట్టేది లేదు, మీరు పరీక్షలు రాసినా వాడు సరైన విధంగా పేపర్లు దిద్దేది లేదు. ఒకవేళ మీరు పరీక్షలు రాసినా వాడు ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకొని మొత్తం గోల్మాల్ చేసి దొంగల్ని లంగల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నియమించే పరిస్థితి వచ్చింది. ప్రతి నిరుద్యోగ యువకుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న 30 లక్షల నిరుద్యోగ యువకులారా, నేను ఇక్కడి నుంచి మీకు పిలిపిస్తున్నా. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 1 ఇయర్ లోపల 2 లక్షల నియామకాలు నియమించడమే కాకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ నియామకాల మీద క్యాలెండర్ని ఫిక్స్డ్గా అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వంలో ఖాళీలయ్యే ప్రతి సంవత్సరంలో ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే విధానాన్ని శాశ్వతంగా తీసుకురావడమే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేరిన దొంగలందరినీ కూడా కటకటాలు లెక్కించిపిచ్చి యూపీఎస్సీ విధానాన్ని పారదర్శకంగా మీ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ను నియమించి మీ ఉద్యోగాలను చేపట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రతి నిరుద్యోగ యువకుడు వాళ్ళ అమ్మా నాన్న ఓటు వేపిస్తే కూడా 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు అయితే కాంగ్రెస్ 90 సీట్లు గెలుస్తుంది. మీ చేతుల్నే ఉంది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తును, మీ తలరాతను మీరే రాసుకోండి. మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనో మీరే న్యాయ నిర్ణేతలు కాండి. కేసీఆర్ పోసే మందుకో, పంచిపెట్టే పైసలకు వాడిస్తే 2000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రతి నెల 1వ తారీఖు నాడు మహిళలకు 2500 ఇస్తుంది. చేయుత పెన్షన్ స్కీమ్ కింద ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తుంది. సిలిండర్ ఇవాళ 1100 కొనుక్కుంటారు. 500కు తగ్గిస్తే ప్రతి సిలిండర్ మీద 600 తగ్గుద్ది. సంవత్సరానికి 6 సిలిండర్లు కొనుక్కున్నా కూడా యావరేజ్గా మీకు 3-4 వేలు ఇట్లా మిగులుతాయి. ఈ విధంగా ప్రతి మనిషికి ప్రతి నెల మినిమం 10 నుంచి 15 వేల రూపాయల లబ్ధి చేకూరుతుంది. సంవత్సరం తిరిగే లోపల 1,50,000 రూపాయల ఆదాయం ఉంటుంది పేదలకు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ ఇల్లు వస్తే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి ఉచితంగా. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు.